ఇప్పుడు కాశ్మీర్లో చలి స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదండి. అలా ఇంట్లో కూర్చుంటే చలేస్తుందని చెప్పి కొంచెం బోర్ కూడా కొడుతుంది అనుకోండి. అందుకోసమని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. ఎండలో 2 చైర్లు బయటేసుకొని మా ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇంట్లో కూర్చుంటే చలేసేస్తుంది. పోనీ ఎండలో కూర్చుందాం అంటే వేడిగా అనిపిస్తుంది. ఇంట్లో లోపల ఉండలేకపోతున్నాము, అలా అని ఇంటి బయట కూడా ఉండలేకపోతున్నాము. ఇప్పుడు మన మోక్షం ముఖం చూసారా ఎంతలా ఎలిగిపోతుందో. ఎందుకంటే వాళ్ళ అక్క అన్నయ్య స్కూల్ నుంచి వచ్చేసారు కదా. ఇక్కడ మేడం గారికి పండగే. వాళ్ళకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు స్కూల్ ఉంటది. మోక్ష వాళ్ళ కోసం అప్పటి వరకు వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మోక్ష మనకు కనిపించదు. ఇంకా వాళ్ళతో బిజీగా ఆటలాడేస్తుంది. వాళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బ్యాగులు ఇసిరేసి మోక్ష దగ్గరికి వచ్చేస్తారనమాట. ఎంతైనా చిన్నపిల్లలు అంటే ఇష్టం కదండి. ఇంకా అలా కింద కూర్చొని మాట్లాడుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇంకా కిందన మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మంట పెడతాను అంటే అక్కడ కూర్చున్నాము. నేను కిందకు వచ్చి ఇక్కడ కూర్చున్న ప్రతిసారి నా పాత ఫ్రెండ్స్ గుర్తొస్తారనమాట. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి, అది నిజమే. ఈవినింగ్ అయ్యేసరికి అందరం ఇక్కడికి వచ్చేసి గుండ్రంగా చైర్లు వేసుకొని వాటి మీద కూర్చొని చక్కగా మాట్లాడుకుంటే వాళ్ళం అనమాట. మళ్ళీ వాళ్ళందరినీ కలిస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ చెప్పలేం కలుస్తామో కలము అని.